హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిప్ లెవెల్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మైక్రోస్కోప్లో మీకు మెకానిక్ బ్రాండ్లో తీసుకోవచ్చు, లేకపోతే కైసీ ఉంది. అయితే సన్షైన్ బ్రాండ్ బెటర్ ఉంటుంది, లేకపోతే రిలైఫ్ తీసుకోండి. కాస్ట్ తక్కువ ఉంటుంది, బెటర్ క్వాలిటీ ఉంటుంది. మ్యాక్సిమం సన్షైన్ కానీ లేకపోతే రిలైఫ్ కానీ ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత మెకానిక్లోకి వెళ్ళండి. బెటర్ వచ్చేసి సన్షైన్ కానీ రిలైఫ్ కానీ, నా ఒపీనియన్ అది. ఓకే, బట్ మీరు కూడా ట్రై చేసి చూడండి. సెకండరీ మనకు వచ్చేసి మిగతా టూల్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇందులో ఈ బ్రాండ్ కూడా బాగుంది, మన ఆల్రెడీ స్టూడెంట్ తీసుకున్నారు. ఓకే, దానికి వచ్చేసి మనకు ఒక లైట్ వస్తుంది, ఆ లైట్ కూడా చూసుకొని తీసుకోవచ్చు, మంచి లైట్ ఒకటి. ఓకే, మీకు ఇది ప్రోడక్ట్ స్కెమ్టిక్ అంటారు. ఇది కంపల్సరీ తీసుకోవాలి, ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రోడక్ట్ స్కెమ్టిక్సే, డిఫరెంట్ కంపెనీస్. మ్యాక్సిమం నేనైతే వచ్చేసి సన్షైన్ కానీ మెకానిక్ కానీ ప్రిపేర్ చేయండి. తర్వాత స్టెన్సిల్స్ వచ్చేసి యూనివర్సల్ తీసుకోండి ఒకటి. బ్లాక్ స్టెన్సిల్ అయితే బెటర్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మల్టీమీటర్లో ఇది బెటర్ మల్టీమీటర్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది, నాది చూడొచ్చు. ఓకే, ఇక ట్వీజర్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్వీజర్స్ ఉన్నాయి. ఏ ట్వీజర్స్ అయినా పర్లేదు. సన్షైన్ ఈజ్ బెటర్ ట్వీజర్ ఉంటుంది. బ్లోయర్ నుండి తీసుకోండి, బెటర్ బ్లోయర్. ఆ తర్వాత ఈ బ్లోయర్ కూడా బెటరే, బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ టైప్ ఆఫ్ బ్లోయర్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కొంచెం కాస్ట్ తక్కువ, బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఇక ట్వీజర్స్ అనేవి చాలా పెట్టాను, ఏ ట్వీజర్స్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ట్వీజర్స్ అన్నీ ఒకటి ఉండే. ఇక కంపల్సరీ సాల్వింగ్ ఐరన్ అయితే ఇదే తీసుకోండి, T12D+. ఆ తర్వాత దీనికి సపరేట్గా హ్యాండిల్ కూడా వస్తుంది. హ్యాండిల్ కావాలంటే మళ్ళీ సపరేట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇది స్క్రూ డ్రైవర్ రెగ్యులర్ పార్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఒక PCB స్టాండ్ అయితే ఇదే తీసుకోండి, MR6 Pro బెటర్ ఉంటుంది. ఆ తర్వాత కెమెరాస్లో 2 రకాలు ఉన్నాయి, మెకానిక్లో కానీ రిలైఫ్లో కానీ బెటర్ క్వాలిటీ ఉంటుంది, అది తీసుకోండి. మ్యాక్సిమం రిలైఫ్ ప్రిపేర్ చేయండి, బెటర్ ఉంటుంది. మెకానిక్ కూడా బెటరే, బట్ రిలైఫ్ ఈజ్ బెటర్. ఇంకా ఆ తర్వాత మీకు ఇది జస్ట్ సిలికాన్స్ ఏదైనా తీసుకోవచ్చు, మ్యాట్. బూట్ కేబుల్ అయితే మీకు 2 రకాలు వస్తాయి, ఆండ్రాయిడ్ బూట్ కేబుల్ ప్లస్ ఆ 2 తీసుకోవచ్చు. ఇక 227 PPD పేస్ట్ కంపల్సరీ తీసుకోండి, బెటర్. 183 తర్వాత తీసుకోవచ్చు, 138 కూడా వచ్చింది, అది కూడా తీసుకోవచ్చు. 3 ఉంటాయి దీనిలో. క్వాలిటీస్ ఏదైనా పర్లేదు, బట్ కైసీ బ్రాండ్ బెటర్ ఉంటుంది. ఆ తర్వాత రిలైఫ్ తీసుకోండి, ఆ తర్వాత మెకానిక్ తీసుకోండి. ఈ మూడిట్లో ఏదైనా బెటర్ ఉంటుంది. తర్వాత లిక్విడ్ జస్ట్ బాటిల్ ఏదైనా పర్లేదు, ఏదైనా ఒకటి. ఓకే, మల్టీమీటర్ అయితే కంపల్సరీ తీసుకోండి, మెకానిక్లో కానీ కాస్ట్ తక్కువ ఉంటుంది. సన్షైన్లో కూడా బెటర్ ఉంటుంది. ఇది మీకు మాస్క్, ఇది రెగ్యులర్ మాస్కే, జస్ట్ ఇంజెక్షన్ పేస్ట్, అది నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు. ట్వీజర్స్ అయితే చూడండి, బెటర్ ట్వీజర్స్ వచ్చాయి దీనిలో. ఇది బాగుంది, ఈ ట్వీజర్ చెక్ చేశాను నేను. ఆ తర్వాత రోషన్ పేస్ట్ కంపల్సరీ, ఎంత 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అంతే. ఓకే, మల్టీమీటర్ అయితే కంపల్సరీ తీసుకోండి, బెటర్ మల్టీమీటర్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ బ్రష్ వచ్చేసి డబుల్ డెక్కర్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్లానే మనకి మిగతా వాటికి కూడా యూజ్ చేయొచ్చు. బ్రష్ అయితే కంపల్సరీ ఒకటి తీసుకోండి, హార్డ్ బ్రష్ అంటాం దాన్ని. ఆ తర్వాత మీకు ట్యూజర్స్ అయితే ఏవైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సన్షైన్ ట్యూజర్ కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది, కాస్ట్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇది ప్రిపేర్ చేయండి. బెండ్ ట్యూజర్ 2 తీసుకోండి, బెటర్ క్వాలిటీ. ఓకే, ఆ తర్వాత మనకి హార్స్ బ్రష్ వస్తుంది, ఇది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. కంపల్సరీ డబుల్ డెక్కర్ వాళ్ళు తీసుకోవాలి. ఈ లిక్విడ్ కూడా తీసుకోండి, డబుల్ డెక్కర్ చేసే వాళ్ళకి, స్టార్టప్ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీకు వచ్చేసి ఈ అల్ట్రాసోనిక్ క్లీనర్ కూడా కంపల్సరీ, వాటర్ లాగ్ ఫోన్స్కి యూజ్ అవుతుంది. ఇక ఇది CPU స్టెన్సిల్, CPU రిమూవింగ్ టూల్స్ కాబట్టి కంపల్సరీ. ఇది మీకు ఆప్షనల్ కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఆ తర్వాత PCB స్టాండ్ కంపల్సరీ తీసుకోవాలి. పేస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, ఇది రెగ్యులర్ పేస్ట్ మీకు అందరికీ తెలుసు. క్లీనర్ ఇది కంపల్సరీ, ఈ టూల్ కంపల్సరీ తీసుకోండి, PCB క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్గా ఇవన్నీ తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కటర్స్ కానీ ఇవన్నీ కామనే. బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి DC పవర్ సప్లై మస్ట్ అండ్ షుడ్ కోరడే మీరు ప్రిపేర్ చేయండి, కోరడ్ ఈజ్ బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఈ షార్ట్ కిల్లర్ కూడా సన్షైన్ కానీ OSS కానీ తీసుకోండి. క్లీనర్ ఏదైనా తీసుకోవచ్చు, మెకానిక్లో ఉంది, రిలైఫ్లో ఉంది, రెండిట్లో ఏదైనా బెటర్ క్వాలిటీ ఉంటుంది. క్లీనర్ కంపల్సరీ. ఓకే, ఇక మీకు ఇది డిస్ప్లే గ్లూ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్డింగ్ పేస్ట్, సాల్డింగ్ లిడ్ కంపల్సరీగా ఇది తీసుకోండి, కొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఇట్లా ప్యాకెట్ వస్తుంది, ప్యాకెట్ తీసేసుకోండి, మొత్తం అన్నీ వచ్చేస్తుంది. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. ఈ BGA ఫ్లెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక లిక్విడ్ ఉంచడానికి వచ్చేసి తీసుకోండి, బాటిల్ ఒకటి. ఐబూట్ కేబుల్ కంపల్సరీ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.